పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనం డిఫరెంట్ కాన్సెప్ట్లను చూస్తున్నాం. ఈరోజు మనం మరొక 3 ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లతో వచ్చాం. పర్స్పెక్టివ్ టేకింగ్, సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్, మైండ్ ప్యాలెస్ లేదా లోకీ మెథడ్. ఏంటి పర్స్పెక్టివ్ టేకింగ్ అంటే? ఎగ్జామినర్ యొక్క కోణం అన్నమాట. అంటే ఉదాహరణకి మీరు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివారు. ఇది ఎగ్జామినర్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ చదివారు, దీని ఎగ్జామినర్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. కనీసం ఒక పారాగ్రాఫ్ చదివినా కూడా ఇది మల్టిపుల్ చాయిస్ మెథడ్లో ఏ విధంగా రావచ్చు. దీన్ని ఆడ్ అండ్ అవుట్ లాగా సరైనది సరికానిది జతపరచమని అడగవచ్చా, లేదా షార్ట్ క్వశ్చన్గా ఏ విధంగా అడగవచ్చు. దీనికి ఏదైనా కొటేషన్ యాడ్ చేయొచ్చా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో లింక్ చేయొచ్చా. ప్రతిదీ కూడా మనం చదివేటప్పుడు ఈ విధంగా కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామినర్ ప్రశ్నలు ఏ విధంగా తిప్పి అడిగినా కూడా జాగ్రత్తగా సమాధానం చేసే అవకాశం ఉంది. తర్వాతని సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే భయాన్ని క్రమంగా తగ్గించుకోవడం. చాలామందికి కొన్ని సబ్జెక్టు పట్ల కాస్త భయం ఉంటుంది. కొన్ని సబ్జెక్టులు ఇష్టపడతారు, కొన్ని సబ్జెక్టులు అంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాడికి ఇంగ్లీష్ సబ్జెక్టు జనరల్ ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా మెయిన్స్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్లో మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, సెంట్రల్ సర్వీసెస్ ఇంగ్లీష్ కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అన్నమాట. సో ఈ సబ్జెక్టు కష్టంగా అనిపించవచ్చు. మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కష్టంగా అనిపించవచ్చు. అప్పుడు ఏం చేయాలి? సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ అంటే భయాన్ని క్రమంగా తగ్గించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యాన్ పనిచేసాము, మనం పైన తిరిగేటటువంటి ఫ్యాన్ పనిచేసినప్పుడు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. కాసేపు తిరిగి అప్పుడు ఆగిపోతుంది. ఇదే విధానాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే ఇక్కడ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అంటే మన భయాన్ని తగ్గించడం అనమాట, ప్రాక్టీస్ని పెంచడం అనమాట. ఇప్పుడు మీకు మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్లో, ఇంగ్లీష్లో భయం ఉంది అంటే రోజు 10 నిమిషాలు కేటాయించాలి. అప్పుడు ఆ కాన్సెప్ట్ల పట్ల భయం మీకు పోయి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట. సో దీని భయాన్ని తగ్గించడానికి ఒకటే ఒక రూల్ అనమాట. ఏంటి? వాటి మీద ఫోకస్ పెట్టడం, వాటి మీద టైం పెట్టడం, వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం. తర్వాతది మైండ్ ప్యాలెస్ లేదా లోకీ మెథడ్ అంటారు. మైండ్ ప్యాలెస్ అంటే ఇప్పుడు మనము ఉదాహరణకి మీకు ఒక సపరేట్గా స్టడీ రూమ్ ఉంది అని అనుకుంటాం. ఈ స్టడీ రూమ్లోకి ఎంటర్ కాగానే చుట్టూ ఎటు చూసినా కూడా కలర్ఫుల్గా ఒక చార్ట్స్తోని మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నోట్స్లన్నింటినీ, ఇంపార్టెంట్ పాయింట్లన్నింటినీ కూడా రాసి పెట్టుకొని అతికించుకోవాలి. అది హిస్టరీలో రాజుల చరిత్రలు కావచ్చు, ముఖ్యమైనటువంటి యుద్ధాలు కావచ్చు, పాలిటీలో షెడ్యూల్స్ కావచ్చు, ఇంకేదైనటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు కావచ్చు. ఇలా మీరు మీ స్టడీ రూమ్లోకి ఎంటర్ కాగానే చుట్టూ ఎటు చూసినా కూడా కలర్ఫుల్గా చార్ట్స్ మీద సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ వివరాలన్నీ కూడా కనిపించాలి. ఇది మీకు తెలియకుండానే మీ మనస్సులో నిక్షిప్తమైపోతుందన్నమాట. చదవాలనేటటువంటి కుతూహలం, ఆసక్తి పెరిగిపోతుందన్నమాట. సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్, ప్రేమ పెరిగిపోతుందన్నమాట. అప్పుడు మీ ప్రిపరేషన్ చాలా ఆనందకరంగా కొనసాగుతుంది. సో ఈ విధమైనటువంటి టిప్స్ అన్నింటినీ మీ జీవితంలో ఆచరణలో పెట్టండి, అద్భుతాలను సాధించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.